ఇక మకర రాశి వారి ఫలితాలు. ఉత్తరాషాఢ నక్షత్రం 2, 3, 4 పాదాల్లో జన్మించినటువంటి వారు, శ్రవణ నక్షత్రంలో 1, 2, 3, 4 పాదాలు, ధనిష్ట నక్షత్రంలో 1, 2 పాదాల్లో జన్మించినటువంటి జాతకులు మకర రాశి జాతకులు. మకర రాశి వారికి ఆదాయం 14, వ్యయం 14, రాజ్యపూజ్యం 3, అవమానం 1. మకర రాశి వారికి బృహస్పతి ఉగాది వరకు చతుర్థమున లోహమూర్తిగా, ఆ తర్వాత మే 5, 2024 నుండి పంచమ స్థానంలో సువర్ణమూర్తిగా గోచరిస్తాడు. శని సంవత్సరమంతయు ద్వితీయమున తామ్రమూర్తిగా, రాహుకేతువులు సంవత్సరాంతం వరకు తృతీయ భాగ్యస్థానాల్లో రజతమూర్తిగా గోచరిస్తారు. మకర రాశి వారికి ఈ సంవత్సరమంతా శుభ అశుభ ఫలితాలు మిశ్రమంగా ఉంటాయి. ఆర్థిక పరిస్థితి కొంత ఇబ్బంది కలిగిస్తుంది. స్థిరాస్తులు సంపాదించుకునేటువంటి సందర్భం ఏర్పడతాయి. తద్వారా ఆర్థిక ఇబ్బందులు, రుణాలు చేసేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి. ఆకస్మిక ప్రయాణములు వల్ల వ్యయ ప్రయాసాలు తప్పవు. ఆరోగ్య సమస్యలు, ప్రమాదాలు మనోవేదనకి దారితీస్తాయి. అన్ని రకముల వృత్తి వ్యవహారాల వారికి సంతృప్తికరమైనటువంటి ఆదాయం ఉంటుంది. సాంకేతిక రంగంలో ఉన్నటువంటి వారికి వృద్ధి కనిపిస్తుంది. విద్యార్థులకి ఊహించిన ఫలితాలు పొందాలంటే శ్రమ అధికంగా చేయాల్సి వస్తుంది. శుభకార్యాలని ఘనంగా చేస్తారు. బంధుమిత్రులతో సంబంధాలు బలపడతాయి. కొత్త ప్రయత్నాలకి శ్రీకారం చుడతారు. ప్రేమానుబంధాలు బలపడతాయి. గృహ నిర్మాణాలు, మరమ్మత్తు చేపడతారు. ఆరోగ్యం పట్ల జాగ్రత్త. తరచూ వైద్య పరీక్షలు చేయించుకోవాలి. గృహంలో ఉత్సాహపూరితమైనటువంటి వాతావరణం నెలకొంటుంది. పదవుల స్వీకరణకు అడ్డంకులు తొలుగుతాయి. రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారికి న్యాయపరం నుండి చిక్కులు ఏర్పడతాయి. వ్యాపార వర్గాల వారికి గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం అనుకూలంగా ఉంది. నష్టాలను భర్తీ చేసుకుంటారు. నూతన వ్యాపారాలు కలిసి వస్తాయి. ఆధ్యాత్మిక చింతన అధికమవుతుంది. తరచూ పుణ్యక్షేత్రాల సందర్శన చేస్తుంటారు. కళా క్రీడాకారులకి ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఆస్తి వివాదాలు పరిష్కారం అవుతాయి. ఈ రాశి వారికి వరసిద్ధి వినాయక ఆరాధన, సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన, గోసేవ చక్కటి శుభ ఫలితాన్ని ఇస్తాయి. ఇది మకర రాశి ఫలాలు.